దేవునికి స్తోత్రం. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ ఉదయకాల శుభములు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము రోమాపత్రిక 4వ అధ్యాయము 21వ వచనము. అబ్రహాము దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అబ్రహాం గారు తన శరీరం వైపు చూసుకుంటే అది మృతతుల్యమైన శరీరం అని తెలిసి ఉండేది. కానీ అబ్రహాము గారు నిరుత్సాహపడలేదు, తన వైపు చూసుకోలేదు, సర్వశక్తుడైన దేవుని వైపే చూశారు. అలానే మనము మన యొక్క బలహీనతల వైపు, మన యొక్క సమస్యల వైపు, మన యొక్క నిరుత్సాహాల వైపు చూసుకున్నట్లయితే దేవుని యొక్క శక్తి సామర్థ్యాలని మనము ఎప్పటికీ అర్థం చేసుకోలేము. కానీ ఎంతసేపు మనము మనకున్నటువంటి సమస్యల వైపే మన మనస్సు వెళుతుంది, కానీ దేవుని వైపు వెళ్ళదు. కానీ ఇక్కడ అబ్రహాము గారు దేవుణ్ణి ఎప్పుడైతే విశ్వసించారో ఆ సమయంలోనే ఆ విశ్వాసం వలన బలం పొందుకున్నారు. అబ్రహాము తన శరీరం వంక చూసుకుంటే అతనికి స్పష్టంగా తెలిసిపోయేది అది మృతతుల్యమని. అయినా అతడు నిరుత్సాహపడలేదు, ఎందుకంటే అతడు తన వంక చూసుకోవటం లేదు, సర్వశక్తుడైన దేవుని వైపు చూస్తున్నాడు. వాగ్దానాన్ని పట్టుకొని తొట్రుపడలేదు. జలపాతంలా మీదికి ఉరుకుతున్న ఆశీర్వాదాల క్రింద నిటారుగా స్థిరంగా నిలబడ్డాడు. నీరసం అయిపోలేదు, కానీ ఉన్న కొద్దీ విశ్వాసంలో బలం పొందాడు. ఉన్న కొద్దీ దృఢకాయుడైనాడు. ఇబ్బందులు స్పష్టంగా తెలిసిపోతూ ఉన్నాయి. ఆయన సర్వ సామర్థ్యాన్ని బట్టి దేవుణ్ణి మహిమపరిచాడు. వాగ్దానం చేసిన వాడు నెరవేర్చటానికి మామూలు సమర్థుడు కాదు, అత్యంత సమర్థుడు, సంపూర్ణ సమర్థుడు. ఎంత సమర్థుడంటే ఆ సామర్థ్యత ముందు ఆ వాగ్దానం నెరవేర్చటం అన్నది ఎంతో అల్పమైన విషయం అని తన మనస వాచ కర్మణ నమ్మాడు. దేవుని శక్తి సామర్థ్యాలు అపారం. లోటు అంతా మనలోనే ఉంది. మన వేడికోళ్ళు, మన ఆలోచనలు, ప్రార్థనలు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. మనం ఆశించేది చాలా అల్పమైన వాటిని. ఆయన మనలను శ్రేష్టమైన సంగతులను గురించి ఆలోచించమని అంటున్నాడు. మనల్ని గొప్ప గొప్ప విషయాలు అందుకోవటానికి అర్హులునగా చేయటానికి చూస్తున్నాడు. ఆయన్ని అపహాస్యం పాలు చేయవచ్చా? మన పరమదాత అయిన దేవుని దగ్గర మనం ఇంతవరకే అడగాలని కానీ, ఇంతవరకే దొరుకుతుందని కానీ హద్దులంటూ ఏమీ లేవు. అయితే ఇక్కడున్న షరతు ఒక్కటే, మనకి ఆశీర్వాదాలు మనలోని పరిశుద్ధాత్మ శక్తికి అనుగుణంగా దొరుకుతాయి. దీవెనల ఖజానా పైకి దేవుని దివ్య వాగ్దానాల నిచ్చెన మీదుగా ఎక్కిపోండి. తాళం చెవిని ఉపయోగించినట్టుగా వాగ్దానాన్ని ఉపయోగించి దేవుని కృప, అభిమానం అనే సంపదల్ని చేజిక్కించుకోండి. ప్రార్థన చేసుకుందామండి. ఈ మాటలను ప్రభువు మన వినికిల్లో దీవించినగాక. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అబ్రహాం గారి గురించి నా తండ్రి శరీరం వైపు చూసుకుంటే అది మృతతుల్యమైనది అనిపించే ఉండవచ్చు ఎన్నోసార్లు. కానీ దేవా, నిరుత్సాహపడకుండా మీ వైపు చూశారు నా తండ్రి. ఆ రీతిగా మేము కూడా మీ వైపు చూడటానికి, మా సమస్యల వైపు మేము చూడకుండా దేవా నీ వైపు చూసి కనులు మాకు అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా, మీరు వాగ్దానం చేసిన దానిని నెరవేర్చడానికి అయ్యా నా తండ్రి మీరు మామూలు సమర్థుడు గారు, అత్యంత సమర్థుడు, సంపూర్ణ సమర్థుడవు అని నాయనా ప్రభు అబ్రహాం గారు ఆ రోజున నా తండ్రి మనసా వాచా కర్మల నమ్మాడు నా తండ్రి. మేము కూడా నా తండ్రి అటువంటి నాయనా ప్రభు విశ్వాసాన్ని కలిగి ఉండటానికి, ఆ విశ్వాసం ద్వారానే మేము బలం పొందుకోవటానికి మాకు సహాయం చేయండి. మీ యొక్క శక్తి సామర్థ్యాలు అపారము. అయితే లోటంతా కేవలము మాలోనే ఉంది తండ్రి. నాయనా ప్రభా, ఆ లోటుని మేము సరి చేసుకోవటానికి నీ కృపనీయమని అడుగుచున్నాను తండ్రి. దయ చూపించండి, కనికరించండి, సహాయం చేయండి ప్రభా. ఈ ఉదయకాల సమయంలో మీ కృపనిచ్చి నడిపించండి. ప్రతి ఒక్కరికి మంచి శక్తినివ్వండి. విశ్వాసం వలన బలమును అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.